ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా ఇంటి దగ్గర రామాలయంలో అయితే రాముని స్వామి ఊరేగింపు అయితే నిర్వహించారనమాట. అంత గ్రాండ్ గా కాకపోయినా ఉన్న దాంట్లోనే చాలా చక్కగా అద్భుతంగా చేశారు. స్వామి వారిని బయటికి తీసుకొస్తున్నారనమాట. చూడండి, చాలా జాగ్రత్తగా అయితే తెస్తున్నారు. మొదటి హారతి గుడి దగ్గరే ఇచ్చారనమాట. స్వామివారు పూజారి ఇచ్చారనమాట. మొదటి హారతి చూడండి ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది స్వామివారి ఊరేగింపు అంటే. నాకు ఊరేగింపులు చూడడం అంటే చాలా ఇష్టం. మరి మీ ఊర్లో నిర్వహిస్తారా స్వామివారి ఊరేగింపులు? ఏ ఊరేగింపులు చేస్తారు అంటే ఏ దేవుని స్వామి ఊరేగింపు చేస్తారు కమెంట్ చేయండి. ఇంకా స్వామివారి వెనకాలే ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారనమాట. చూడండి, కప్స్ ఇంకా ఒక బండి మీద అరేంజ్ చేశారు. ఇవన్నీ చూడండి, రైస్ అనమాట, వెజిటేబుల్ రైస్, గుగ్గుళ్ళు ఇంకా పానకం కూడా అరేంజ్ చేశారు. చాలా చక్కగా ఉంది, అద్భుతంగా కూడా ఉంది. టేస్ట్ అనమాట చాలా బాగుంది. ఈ విధంగా ప్రతి ఇంటి దగ్గర ఆగుతూ నైవేద్యాలు ఇస్తూ వస్తారనమాట జనాలు అయితే. చూడండి, మా బాబు అయితే అక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. లైట్స్ అయితే అంతగా లేవన్నమాట వీధిలో, అందుకే మీకు అంత బ్లర్గా ఉంది. చూడండి, స్వామివారితో హుండీ కూడా తీస్తున్నారు. ఆ హుండీలో మనం ఏమైనా ఇవ్వాలనుకుంటే, స్వామికి సమర్పించాలనుకుంటే హుండీలో వేయవచ్చు. చూడండి, ఇక్కడ క్రాకర్స్ కూడా కాలుస్తున్నారు. చాలా క్రాకర్స్ అయితే కాల్చారు. చాలా బాగా అనిపించింది. మేమైతే రాముడికి ఉడత సహాయంగా స్వామివారిని మోస్తారు కదా మోతగాళ్ళు, వాళ్ళకైతే మేమైతే కూల్ డ్రింక్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. సో అందుకే కూల్ డ్రింక్స్ తెచ్చామన్నమాట. ఇవి చిన్నవి. ఈ చిన్నవి అయితే పిల్లలు కూడా వస్తారు కదా స్వామివారితో. సో ఇవైతే చిన్నపిల్లలకి అనమాట. మేమైతే కూల్ డ్రింక్స్ అన్నీ తెచ్చి స్వామివారు వస్తుండగానే అన్నీ బయట తీసి అరేంజ్ చేసాము ఇవ్వాలని చెప్పి. చూడండి, ప్రతి ఇంటి దగ్గర ఆగుతూ స్వామివారికి నైవేద్యాలు ఇస్తూ ఉన్నారనమాట. చాలా అద్భుతంగా ఉన్నారు. రాముడు స్వామి, సీత, లక్ష్మణ స్వామి, హనుమాన్ కూడా చాలా చక్కగా ఉంది కన్నులకు చూడడానికి అయితే స్వామివారిని. చూడండి, ఇక్కడైతే అందరూ టెంకాయలు కొడుతున్నారనమాట. స్వామివారికి అంతా దిష్టి తీసి కొట్టినట్టు కొడుతున్నారు. మేమైతే మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసారు స్వామివారు. మేము కూడా నైవేద్యం ఇస్తున్నాము. ఇప్పుడైతే మా మామయ్య అందరికీ కూల్ డ్రింక్స్ పంచుతున్నారనమాట. చూడండి, అందరికీ ఇస్తున్నారు. అక్కడ అందరూ ఆగి రిలాక్సింగ్గా బాగా హ్యాపీగా కూల్ డ్రింక్ తాగుతున్నారనమాట. పిల్లలకి అందరికీ ఇచ్చాము. చూడండి, చిన్నపిల్లలకి అయితే చిన్నవి ఇచ్చామన్నమాట. మేము ముందుగా చూపించాను కదా, అవైతే ఇస్తున్నాము చిన్నపిల్లలకి అయితే. ఏదో మనకున్న దాంట్లో అందరికీ నలుగురికి సహాయం చేస్తే అదొక సంతృప్తి అన్నమాట. ముఖ్యంగా మా ఆయనకి అస్సలు ఎవరికైనా హెల్ప్ చేయకుండా అస్సలు ఉండలేరు. నెలకి ఒక ఇద్దరికైనా హెల్ప్ చేయాల్సిందే. ఈ కాలంలో ఇలాంటి మనుషులు ఉన్నారంటే చాలా గ్రేట్ అసలు. ఆ శ్రీరాముడి దయ వల్ల అందరు చక్కగా ఉండాలి, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి, ఎవరికి ఏ కష్టం రాకుండా బాగా సంపాదించి నలుగురికి సహాయం చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. మా గల్లీలో ఊరేగింపు అయితే ఇలా జరిగింది. మరి శ్రీరామనవమి ఉత్సవాలకి మీ ఊర్లో బ్రహ్మోత్సవాలు చేశారా? స్వామివారిని ఊరేగించారా? నాతో కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనండి, ఉంటాను మరి. బాయ్ బాయ్, టేక్ కేర్.